నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్పష్టీకరణ. రోడ్లపై చెత్త వేసే నిర్లక్ష్య ధోరణి ప్రజలు విడనాడాలని, నగరపాలక సంస్థ చేపట్టిన చెత్త సేకరణకి నగర ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో ఉండే రసాయన పదార్థాల వలన కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని వ్యాఖ్య. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహణ. పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ సంఘాలు మానవుల పాపాలను కడిగేందుకు యేసుక్రీస్తు సిలువలో ప్రాణాలను అర్పించారని ఫాదర్ తెలగతోటి జోసెఫ్ వెల్లడి. స్వచ్ఛ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు. రోడ్లపై చెత్త వేసే నిర్లక్ష్య ధోరణి ప్రజలు విడనాడాలని, నగరపాలక సంస్థ చేపట్టిన చెత్త సేకరణకి నగర ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం సింగ్నగర్ 52 డివిజన్లో ఎంకే బేగ్ స్కూల్ నందు శానిటేషన్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ దిశగా అడుగులు వేస్తూ ఉంటే అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ప్రభుదాస్, ఏఎంహెచ్ఓ బాబు శ్రీనివాస్, డివిజన్ పార్టీ అధ్యక్షులు బంగారు నాయుడు, సెక్రటరీ వేలుపుర రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి రాష్ట్రంలో ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో మా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సహకారంతో ప్రతి శనివారం కూడా పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి ఎక్కడా కూడా అపరిశుభ్రత వాతావరణం కానీ, డ్రైన్లు కానీ, అలాగే చెత్త కానీ ఉండకుండా పెద్ద ఎత్తున స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు 3వ శనివారం 59వ డివిజన్లో ఎంకే బేగ్ స్కూల్లో మా పార్టీ నాయకులు అలాగే మా అధికారులు అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచారం నిర్వహించాం. దీన్ని ఇంటింటికి కూడా ప్రచారం తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన కోసం, ప్రజల కోసం. ఈ కార్యక్రమం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల కోసం ప్రభుత్వం చెత్త సేకరణ చేస్తుంది. ఆ చెత్తను కూడా వృధాగా పోనీయకుండా విద్యుత్ తయారీ చేస్తున్నాం. అనేక రకాలుగా ప్రజలకి మెరుగైన ఆరోగ్యం కోసం చేస్తూ ఉన్నాం. దాంట్లో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం. ప్రతి చోట తడి చెత్త, పొడి చెత్త బుట్టలు పెట్టాం. అలాగే ప్రతి చోట చెత్త కలెక్షన్లకి మనుషులు పెట్టాం. అన్ని రకాలుగా సదుపాయాలు పెట్టినప్పుడు ప్రజలు కూడా చెత్తను రోడ్డు మీద ఎక్కడ పడితే అట్లా వేయకూడదు. అలాగే కాలువలు అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాలువల్లో వాటర్ తప్పితే సాలిడ్ వేస్ట్ అనేది కాలువల్లో వేయకూడదు. కాబట్టి ప్రజల్లో ఒక చైతన్యం, ప్రజల సహకారం, అధికారులు బ్రహ్మాండంగా పనిచేయటం వల్ల ఇవాళ అన్ని రకాలుగా నగరం ముందుకెళ్తా ఉంది. స్వచ్ఛాంధ్రలో ముందుకెళ్తా ఉన్నాం. దీన్ని కొనసాగిస్తాం. చెత్త రహిత నగరంగా. ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో ఉండే రసాయనిక పదార్థాల వలన కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. రాష్ట్రాన్ని కాలుష్య రక్షితంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువుని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ద్వారా ప్రభుత్వం చేపట్టిన ఈ వ్యర్థాల సేకరణకి అందించి కాలుష్య రహిత జిల్లాగా తీర్చిదిద్దటంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
చేసిన ఈ వ్యర్థాల ప్రత్యేక నిర్వహణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, వీఎంసీ కమిషనర్ సిహెచ్ ధ్యానచంద్రులు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ప్రజల వద్ద నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని వ్యర్థాలని సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలియజేశారు. అలాగనే ఈ వ్యర్థాల సేకరణ ప్రత్యేక డ్రైవ్గా చేపట్టినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం నానాటికి పెరుగుతుందని చెప్పారు. కేవలం విజయవాడ నగరంలో ప్రతిరోజు 700 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ప్రజలు పారవేస్తున్నట్లు వెల్లడవుతుందని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువులలో ఉండే లెడ్, కాడ్మియం, మెర్క్యూరీ, బెరీలియం వంటి మూలకాలు అతి ప్రమాదకరమైనవని చెప్పారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి క్యాన్సర్, గుండె జబ్బు, ఊపిరితిత్తుల వంటి అనేక వ్యాధులతో పాటు తల్లిపాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. చిన్న ఆలోచన సమాజంలో పెను మార్పులకి దారితీస్తుందని చెప్పారు. దైవకుమారుడు అయినప్పటికీ మానవుల పాపాలను కడిగేందుకు యేసుక్రీస్తు సెలవులో ప్రాణాలను అర్పించారని ఫాదర్ తెలగతోటి జోసెఫ్ తెలిపారు. యేసు ప్రభు త్యాగాన్ని స్మరించుకుంటూ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగలని జరుపుకుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో యేసుక్రీస్తు పునరుద్ధరణ గురించి మానవాళికి తెలియజేస్తూ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడ నిర్మలా కాన్వెంట్ నుంచి చేపట్టిన ఈ కార్యక్రమానికి క్రైస్తవ సంఘాలు మరియు సోదర సోదరిమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఫాదర్లు మాట్లాడారు. యేసుక్రీస్తు సమాధి చేపడి 3వ రోజున సజీవునిగా తిరిగి లేచారని, అందుకే ఈస్టర్ను క్రైస్తవ లోకం సంతోషంగా జరుపుకుంటుందని చెప్పారు. యేసుక్రీస్తు తన శాంతి బోధనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేశారని, ప్రజలంతా సహనం, శాంతి, అహింస మార్గంలో పయనించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. విశ్వమానవాళిని ప్రేమతో చూడాలన్నది కరుణామయిని బోధనల సారమని ఉపసందేశించారు. ప్రేమ ఇది ఆత్మచారి జ్వాల ఇది అంతమే లేనిది అవధులే లేనిది అక్షయం. సోర్సెస్ అన్ని ఉన్నాయి. జనరేటర్, సౌండ్ సిస్టమ్ ముందు దయచేసి ఎవ్వరూ కూడా డిఫరెంట్ యాంగిల్స్ ఇంకొక మౌత్ కావాలి ఇక్కడ. పండు ఇంకొక మైక్ ఇవ్వండి. ప్రార్థన చేసి మనం ప్రారంభిద్దాం. అంటే క్రీస్తు శ్రమలు, క్రీస్తు మా అందరి కొరకు పాపాల కొరకు తాను సిలువను మోసి తాను మరణించారు. ఆయనను సిలువ వేసి ఆ విధంగా దైవ కుమారుడైనా సరే మనందరి పాపాల కొరకు ఆయన మరణించారని మేమందరం దృఢంగా నమ్ముతూ ఆ విశ్వాసాన్ని మేము వ్యక్తపరిచాం. కానీ మన ఈ నగరంలో చాలామందికి బహుశా గుడ్ ఫ్రైడే తెలుసు కానీ ఈస్టర్ అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే ప్రభువు ఆయన మరణించిన తర్వాత 3వ రోజున తిరిగి లేచారు. దాన్నే మేము రెజరెక్షన్ అంటారు. అదే తాను మరణం నుంచి లేచారు, అదే పాస్కా పండుగ అంటాం. ఆ పండుగను కొనియాడటానికి, ఆ పండుగను ఈరోజు అందరికీ తెలియపరచడానికి రన్ ఫర్ జీసస్ అని మేము ప్రారంభించాం. గత చాలా సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఇక్కడ అన్ని క్రైస్తవ శాఖలు ఇక్కడ ఐక్యమై అనేటువంటి ఉద్దేశం చేత ఈ రన్ ఫర్ జీసస్ ఉన్నాము. అంతేకాకుండా మరి విజయవాడ నగరంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు అందరూ కూడా ఐక్యతగా ఉన్నారు. ఒకే దేవుడు, ఒకే విశ్వాసము, ఒకే బాప్తిస్మమును పొంది ఉన్నామని చెప్పి
తెలియజేయడానికి కూడా ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటిది మరి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రన్ ఫర్ జీసస్ సుమారు 600 ప్రాంతాలలో ఈ రన్ ఫర్ జీసస్ ప్రతి సంవత్సరము కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. మా యొక్క విశ్వాసం ఏమిటంటే యేసు తిరిగి లేచెను అనేటువంటి, యేసు నేడు లేచెను అనేటువంటి అదే మా యొక్క విశ్వాసము. ఆయన పునరుద్ధానుడై మరలా ఆయన తిరిగి వస్తారని చెప్పేసి కూడా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి సమాజం అంతా కూడా మరి మా యొక్క విశ్వాసాన్ని మరి నమ్మవలసిందిగా మేము కోరుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా ఇక్కడ వివిధ శాఖల వారంటే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ తరపున నిబిడమైన మేమందరము కూడా ఈ రీతిగా రన్ ఫర్ జీసస్లో పాల్పంచుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అది దీవెన, ఆశీర్వాదకరం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ దేవుడిచ్చినటువంటి యొక్క అవకాశానికి దేవాతి దేవుని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ద్వారా నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ ధ్యానచంద్ర తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల భాగస్వామ్యంతో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలని పెద్ద ఎత్తున నిర్వహించి మలేరియా, డెంగ్యూ అంటువ్యాధుల నివారణకి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ వ్యర్థాల ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా నగర వ్యాప్తంగా అన్ని వార్డుల పరిధిలో ఈ వ్యర్థాలను సేకరించి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అనుగుణంగా పరిసరాలని స్వచ్ఛందంగా ఉంచేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర్వులు అనుసరించి ఇంద్రకీలాద్రిపై గల శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో దేవస్థానం రాజగోపురం ముందు స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ జరిగింది. సహాయ కార్యనిర్వహణాధికారి పి చంద్రశేఖర్ ఆలయ సిబ్బందితో పరిసరాల శుభ్రత, ఆలయ స్వచ్ఛత గురించి అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆలయ సేవలో భాగంగా వివిధ ప్రదేశాలు శుభ్రం చేయడం జరిగింది. ఆలయంలో పలు విభాగాల అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ జరిగిందండి. అన్ని సెక్షన్ల వారు అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరి వద్ద ధర్మపదం వద్ద స్వచ్ఛ భారత్ గురించి ప్రతిజ్ఞ జరుగుతుందండి. అన్ని సెక్షన్ల వారు హాజరవలసిందిగా ఆఫీస్ వారు మనవి. అన్ని సెక్షన్ల వారు కూడా దేవస్థానంలో పనిచేసే అందరి సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. దయచేసి నేను చెప్పినట్టు కూడా మీరు దాన్ని అనుసరించాలండి. స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొడి చెత్త వేరు చేయడంపై తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. జై దుర్గా భవాని. ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వ్యర్థాల వలన తీవ్రమైన అనర్థాలు పొంచి ఉన్నాయని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. భవిష్యత్తుపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్న ఈ వ్యర్థాల సేకరణని ఉద్యమంగా చేపట్టి వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా విలువైన లోహాల వృధాలను అరికట్టడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో భాగస్వాములు కావాలని ప్రజలకి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బెంజ్ సర్కిల్ సమీపంలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల ప్రత్యేక నిర్వహణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, వీఎంసీ కమిషనర్ సిహెచ్ ధ్యానచంద్రలు ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక ప్రజల నుంచి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడారు. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న నగర ప్రాంతాలలో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం అధికంగా ఉంటుందని చెప్పారు. ఈ వ్యర్థాలని రీసైక్లింగ్ చేయడం ద్వారా సేకరించిన మినరల్స్, కెమికల్స్ ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయం సమకూర్చుకోవచ్చని, తద్వారా ఆర్థిక అభివృద్ధి దోహదపడుతుందని చెప్పారు.
స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నాతోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై వేదిక పైన ఉన్న కలెక్టర్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, అలాగే అడిషనల్ కమిషనర్ గారికి, ముఖ్యంగా ఇక్కడ వచ్చినంటే 9th డివిజన్ పబ్లిక్కి, అలాగనే కాలేజ్ స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి నెల ఒక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తున్నాము. అలాగే చూస్తుంటే జనవరిలో మనము న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే థీమ్, ఫిబ్రవరిలో సోర్స్ రీసోర్స్, మార్చ్లో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అలాగే ఈరోజు ఏప్రిల్లో 3వ శనివారం ఈ చెక్ అని ఒక థీమ్తో ఈ కార్యక్రమం నడిపిస్తున్నాము. ముఖ్యంగా ఈ చెక్ అనేది మీరందరికీ తెలుసు. ఈ వేస్ట్ అనేది మన విజయవాడ కార్పొరేషన్లో చూస్తే 64 డివిజన్స్, 286 సచివాలయమ్స్, మనం చూస్తే ప్రతిరోజు దాదాపుగా 700 కేజీ దాదాపుగా ఈ వేస్ట్ వస్తుందని అంచనా ఉంది. అలాగనే దాదాపుగా 200 to 250 మెట్రిక్ టన్స్ ఈ వేస్ట్ అనేది మనకి ప్రతి ఇయర్ జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ ప్రపంచంలో చూస్తే ఇండియా టాప్ 5 ఈ వేస్ట్ జనరేటర్లో మనము ఆల్మోస్ట్ టాప్ 5లో ఉన్నాము. కాబట్టి ఇది ఒక పెద్ద మెస్గా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వేస్ట్ 25 సంవత్సరాల ముందు పుట్టిన కాలనీ సార్ ఇది. ఈ కాలనీకి ముఖ్య అతిథులుగా ఈనాటి కార్యక్రమం మీద మనకి అవగాహన పరచడానికి ముఖ్య అతిథులుగా చేసిన మన కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, మా సహచర ప్రజాప్రతినిధి సోదరిమణి కాంతిశ్రీ గారు, వేదిక మీద ఉన్న అడిషనల్ కమిషనర్ గారు, అదేవిధంగా మా సోదరుడు గాంధీ గారు, సిఎంహెచ్ఓ గారు, అందరూ కూడా ఈ కాలనీకి రావటం జరిగింది. ఈ కాలనీలో ఉన్న పెద్దలు కూడా దీనికి అటెండ్ అయినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ వేస్ట్ అంటే ఇందాక చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు, ఈ వేస్ట్ అది వేస్టే కాకుండా దాని నుంచి కోట్లాది రూపాయల రాబడి కూడా చేసుకునే అవకాశం ఉన్న వేస్ట్ అది. కానీ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే తయారు చేసేవాడికి ఈ మెటీరియల్ దొరకదు. ఆ మెటీరియల్ ఉన్న ఇళ్లలోంచి ఒక సిస్టమేటిక్గా కలెక్షన్ పాయింట్ దొరకదు. కలెక్షన్ పాయింట్ దొరికితే దాన్ని రీయూజ్ చేసి దానిలో కోట్లాది రూపాయలకి విలువ కలిగిన మెటీరియల్ తీసే అవకాశం ఉంది. ఒక లెడ్ అది పాయిజనస్ మెటీరియల్నా దాని అవసరం కూడా చాలా చోట్ల ఉంటుంది. లిథీనియం ఇలాంటి అనేకమైన కెమికల్స్ దాంట్లో ఈ వేస్ట్లో ఉంటుంది. ఆ యొక్క ఎక్విప్మెంట్ తయారు చేయడానికి
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళితులకి తీరని ద్రోహం చేస్తుందని జేపీఎం భారత పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో అంబేద్కర్ ఆశయాలకి తూట్లు పొడుస్తూ నారా చంద్రబాబు నాయుడు దళితులకి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుకి దళిత జాతికి వెన్నుపోటు పొడవడం పరిపాటిగా మారిందని అన్నారు. గాంధీనగర్ జైభీంరావు భారత పార్టీ కేంద్ర కార్యాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో జైభీంరావు జాతీయ పార్టీ వ్యవస్థాపకులు హైకోర్టు ప్రముఖ లాయర్ జడ శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ నారా చంద్రబాబు నాయుడు దళితులకి అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళితులకి తీరని ద్రోహం చేస్తుందని, ఎస్సీ వర్గీకరణతో దళిత జాతికి వెన్నుపోటు పొడుస్తూ ఉంటే ప్రశ్నించాల్సిన దళిత నాయకులు చంద్రబాబు వద్ద సాగిలం పడటం ఏంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రభుత్వం దగాకోరు రాజకీయానికి ఎస్సీ వర్గీకరణ నిదర్శనమని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు మొదటి నుంచి దళితుల్ని ఓటు బ్యాంకుగానే చూశారని, అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకి వెన్నుపోటు పొడవటం ఏంటని ఆయన మండిపడ్డారు. జైభీంరావు భారత పార్టీ దళితులకి అండగా నిలుస్తుందని, అనేక పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 2025 ఏప్రిల్ 14వ తారీఖు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం అయినటువంటి రోజు రెండు రాష్ట్రాల్లో, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాలు కూడా చీకటి రోజులుగా, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కూనీ చేయబడిన రోజులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలల కన్నా రాజ్యాధికారం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావజాలానికి తూట్లు పొడిచే రోజుగా జైభీంరావు భారత్ పార్టీ అభిప్రాయపడుతుంది. 2025 ఏప్రిల్ 14వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యావత్తు దళిత జాతి మొత్తాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి జీవో ఆర్డినెన్స్ రిలీజ్ చేసింది. ఫాలోడ్ బై తెలంగాణ స్టేట్, మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒకరోజు లేటుగా రాజ్యాంగాన్ని, ఒకరోజు లేటుగా అంబేద్కర్ని చంపేసింది. అంబేద్కర్ భావజాలాన్ని చంపేసింది, అంబేద్కర్ ఆశయాల్ని చంపేసింది. అంబేద్కర్ కళ్ళ కన్నా స్వరాజ్యాన్ని, అంబేద్కర్ కళ్ళ కన్నా రాజ్యాధికారాన్ని అనే మాటని ఇక అందని ద్రాక్షగా మాజీ ఎంపీ చింతమోహన్ తమ నాయకుడు కాన్షీరామ్ని ఏకవచనంతో సంబోధించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజ్ వెల్లడించారు. తమ నాయకుడు కాన్షీరాం వలన దేశంలోని బడుగు బలహీన వర్గాలకి చెందిన వారు ఎందరో రాజ్యాధికారం చేపట్టారని, అటువంటి నాయకుని పట్ల ఏకభావంతో సంబోధన చేయడం దురదృష్టకరమని చెప్పారు. ఈ వ్యాఖ్యలను చింతమోహన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం గాంధీనగర్లోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పుష్పరాజ్ మాట్లాడుతూ దేశంలోని కాన్షీరాం ఉన్నతమైన విలువలు కలిగిన రాజకీయ నాయకులని, అలాంటి కాన్షీరాంని చింతమోహన్ ఏకవచన సంబోధన చేయటం బాధాకరమని, ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన చింతమోహన్ బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. బహుజనుల ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గంగవరపు దేవా సహాయం, బీఎస్పీ కృష్ణా జిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు, నందిగం రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. బచ్చలకూర పుష్పరాజు అండి. నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు అత్యవసర మీడియా సమావేశాన్ని ఈ రాష్ట్ర కార్యాలయంలో మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ అత్యవసర మీడియా సమావేశంలో ప్రెస్ మీట్లో నాతో పాటు నా సహచర రాష్ట్ర కార్యదర్శి శ్రీ గంగవరపు దేవసహాయం గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ గుంటూరు నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ జిల్లా నాయకులు కేవీ కోటేశ్వరరావు గారు, అలాగే నందిగం రామ్మోహన్ రావు నాతో ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అత్యవసర ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల మాజీ ఎంపీ శ్రీ చింతామోహన్ గారు
ఒక ప్రెస్ మీట్లో విజయవాడలో మాట్లాడుతూ మాన్య శ్రీ కాంశీరామ్ గారిని ఆయన సంబోధించిన తీరు అవమానకరమైన రీతిలో ఉండటాన్ని తీవ్రంగా గర్హిస్తూ ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక బాధ్యత గల పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినటువంటి శ్రీ చింతామోహన్ గారు ఒక జాతీయ నాయకుడిని అలాగే ఒక మహానాయకుడిని సంబోధించేటప్పుడు ఎలా సంబోధించాలో తెలియదా? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఆయన్ని సంబోధించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తా ఉన్నాం. ఆయన ఒక సందర్భాన్ని పురస్కరించుకొని మరి గౌరవనీయులు రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుష్పరాజు గారికి, గౌరవనీయులు కృష్ణా జిల్లా ఇన్ఛార్జి వారికి నాగేశ్వరరావు గారు, అలాగే గౌరవనీయులు కేవీకే గారికి, తూర్పు నియోజకవర్గం విజయవాడ మరి అట్లాగే రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. నా పేరు గంగవరపు దేవ. నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఒక చిన్న విషయం, బహుజనులు బహుజన సమాజ్ పార్టీ అనేటువంటి అవగాహన ప్రతి రాజకీయ నాయకుడు కూడా వచ్చింది ఇవాళ అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుచేతనంటే ఏ చిన్న విషయం జరిగినా, ఏ చిన్న ఆటంకం జరిగినా ఇవాళ బహుజనులు చాలా షార్ప్ అయ్యారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. కాంశీరామ్ గారిని పరుష పదజాలంతో ఆయన వ్యాఖ్యానించడాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి బహుజన శ్రేణుల్లో ఉందంటే బహుజన సమాజ్ పార్టీ యొక్క లక్ష్యాలు, నిర్దేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మిత్రులారా, ఇవాళ బహుజన సమాజ్ పార్టీతో పాటు క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీస్ అన్ని పనిచేస్తా ఉన్నాయి. క్రైస్తవులంతా కూడా లీడర్లై, నాయకులై బహుజనులందరినీ కూడా వాళ్ళ దగ్గర కూర్చుకొని ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రైతాంగ ఉత్పత్తులకి చట్టబద్ధ ఎంఎస్పీ సాధించేందుకు దేశవ్యాప్త ఆందోళన సాగించాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభ పిలుపునిచ్చిందని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి ఈశ్వరయ్య, కేవీబీ ప్రసాదులు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో భారత వ్యవసాయ రంగంపై భారం పడుతుందని స్పష్టం చేశారు. దెబ్బతిన్న పంటలకి నష్టపరిహారం చెల్లించాలని, ఉద్యాన పంటల ధరలు పడిపోయిన నేపథ్యంలో ఆందోళన చెందుతున్న రైతులకి మద్దతు ధర లభించేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో హనుమాన్పేట దాసరి భవన్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నూతనంగా ఎన్నికైన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి జి ఈశ్వరయ్య, కేవీపీ ప్రసాదులు పాల్గొని మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ విధానాల వలన భారత వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని చెప్పారు. కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించాలని ఈ సందర్భంగా కోరారు. గ్రామీణ పేదలందరికీ నెలకు 10,000 రూపాయల వంతున పెన్షన్ పథకాన్ని ప్రారంభించాలని చెప్పారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని, కౌలు రైతులకి రక్షణ కల్పించే ప్రభుత్వ చట్టాన్ని రూపొందించాలని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. నమస్కారం. అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలో తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో 3 రోజుల పాటు జరిగాయి. ఈ 3 రోజులు వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 19 రాష్ట్రాల నుండి 650 మందికి పైగా డెలిగేట్స్ హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల్లో రైతాంగం పండించేటువంటి పంటలు, ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి మద్దతు ధరలు, ఏ రకంగా రైతాంగం మరి ఈ పంటల్ని అమ్ముకునేటువంటి మార్కెట్ చేసుకునేటువంటి సమయంలో వస్తున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉంది, అదేవిధంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే మన దేశం మీద భారీ స్థాయిలో సుంకాలు వేశారో ఆ సుంకాల యొక్క ప్రభావం మన వ్యవసాయ రంగం మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఏ రకంగా పడతా ఉంది అనేటువంటి అనేక అంశాలని ఈ 3 రోజులు జరిగినటువంటి మహాసభల్లో మరి చర్చించడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ, అదేవిధంగా వివిధ అంశాల మీద తీర్మానాలు కూడా ఆమోదించి వాటి మీద భవిష్యత్తు కార్యాచరణకి సమాయత్తం కావాలనేటువంటి నిర్ణయం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు
మీ అందరి ద్వారా మీ ద్వారా మరి మన రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి తెలియజేయాలనేటువంటి దాంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ జాతీయ మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కామ్రేడ్ కేవీ ప్రసాద్ గారు జాతీయ కార్యదర్శిగా ఎన్నికైనందుకు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అనేక రైతు ఉద్యమాలకు నాయకత్వం వహించి ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు రాష్ట్రంలో జాతీయ మహాసభల్లో అనేక తీర్మానాలు చేయడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు చేస్తూ దాదాపు 19 రాష్ట్రాల నుంచి 650 మంది డెలిగేట్స్ హాజరైనటువంటి మహాసభలో 59 తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలిపింది. అందులో ప్రధానంగా ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి రక్షణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి. ఆ వైఫల్యం చెందుతున్నటువంటి నేపథ్యంలో రైతు ఆరుగాలం కష్టపడి పని చేసినప్పటికీ కూడా చివరి దశలో తనకు ఎలాంటి జీవన రక్షణ లేకుండా పోతున్న నేపథ్యంలో 60 సంవత్సరాల వయసు కోవిడ్ టైం నుంచి భవన నిర్మాణ రంగం సంక్షోభానికి గురైందని ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు భవన నిర్మాణ కార్మిక రంగాన్ని పునరుద్ధరించాలని ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎం రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు కేవలం పాలకుల బోర్డుగా మిగిలిపోయిందని, కార్మికుల కోసం ఏ మాత్రం పనిచేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎం రామకృష్ణ మాట్లాడారు. కోవిడ్ వచ్చిన నాటి నుంచి భవన నిర్మాణ రంగం సంక్షోభానికి గురైందని తెలియజేశారు. కేంద్ర సంక్షేమ బోర్డులో 47,000 కోట్ల రూపాయల నిధులు పేరుకుపోయాయని, వాటిని భవన నిర్మాణంగా కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జి హరికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంపై ఆందోళన చేసి భవన నిర్మాణ కార్మికులకి ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు అమలు చేసుకునే దానికోసమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కమిటీ జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అమలు చేసి సంక్షేమ బోర్డులో ఉన్న సంక్షేమ పథకాలను కనుక అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం గురికాక తప్పదని చెప్పని ఐఎఫ్టియుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ కమిటీగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ ఈ రోజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు హాజరయ్యారు. ప్రధానంగా దేశంలో అతిపెద్ద పరిశ్రమగా బిల్డింగ్ రంగం కొనసాగుతోంది. ఈ రంగంలో 1996లోనే కార్మికులకు సంబంధించినటువంటి అనేక చట్టాలని వెల్ఫేర్ బోర్డు రూపొందించింది. అది పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పరిస్థితి. కరోనా టైంలో భవన నిర్మాణ రంగం ఎంత కుదేలైందో, ఎంత సంక్షోభంలోకి పడిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు భవన నిర్మాణ రంగాన్ని పునరుద్ధరిస్తామని, అందులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నిటిని కూడా అమలు చేస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రకటించారు. అది అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పునరుద్ధరించండి, సమీక్ష చేయండి. దాంట్లో దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. వారి సంక్షేమం కోసం ప్రసూతి పథకం సంబంధించి కానీ, పిల్లల సంక్షేమం సంబంధించి కానీ, మరణాలకు సంబంధించి కానీ చనిపోతున్నటువంటి కార్మికులకి నామాత్రంగా చెల్లిస్తున్నారు తప్ప అది కార్డులు రూపొందించేటువంటి వెల్ఫేర్ బోర్డులుగా ఉంది. కానీ ఆ కార్మికుల సంక్షేమం కోసం పెట్టినటువంటి బోర్డుగా తయారు కాలేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే సూపర్ 6 తో పాటు సంక్షేమ రంగానికి సంబంధించినటువంటి భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ రోజు దేశంలో 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉంటే వాళ్ళకి వెల్ఫేర్ కు సంబంధించినటువంటి భవన నిర్మాణ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వచ్ఛ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్పష్టీకరణ. రోడ్లపై చెత్త వేసే నిర్లక్ష్య ధోరణి ప్రజలు విడనాడాలని, నగరపాలక సంస్థ చేపట్టిన చెత్త సేకరణకి నగర ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి.
ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో ఉండే రసాయన పదార్థాల వలన కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని వ్యాఖ్య. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహణ. పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ సంఘాలు. మానవుల పాపాలను కడిగేందుకు యేసుక్రీస్తు సిలువలో ప్రాణాలను అర్పించారని ఫాదర్ తెలగతోటి జోసెఫ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.